లవ్ స్టోరీ సూపర్ హిట్ తర్వాత రిపీట్ అవుతున్న నాగ చైతన్య సాయి పల్లవి కాంబినేషన్లో రూపొందుతున్న తండేల్ షూటింగ్ మంచి ఫ్లోలో ఉంది. ఇటీవలే రిలీజైన టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. తీసిన కొద్ది భాగం నుంచే ఆ మాత్రం విజువల్స్ కట్ చేయడం దర్శకుడు చందు మొండేటి ప్రతిభకు నిదర్శనంగా చెప్పొచ్చు. పైకి చెప్పడం లేదు కానీ గీతా ఆర్ట్స్ బ్యానర్పై రూపొందుతున్న తండేల్ మీద సుమారు 100 కోట్ల దాకా బడ్జెట్ అవ్వొచ్చనే టాక్ వినిపిస్తోంది. ఇదంతా బాగానే ఉంది కానీ తండేల్ పాన్ ఇండియా మూవీ కావడంతో ఒక విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరమయ్యేలా ఉంది. ప్రస్తుతం బాలీవుడ్లో యాంటీ పాకిస్తాన్ సెంటిమెంట్ అంతగా వర్కౌట్ కావడం లేదు. పదే పదే శత్రుదేశం మీద ఒకే తరహా కథలు, ట్రీట్మెంట్ చూపిస్తున్నారని ఆడియన్స్ అసహనంగా ఉన్నారు. అందుకే టైగర్ 3 ఫైటర్లకు అదిరిపోయే ఓపెనింగ్స్ రాలేదు. ట్రైలర్లోనే స్టోరీ చెప్పేయడంతో ఇంతకన్నా ఏముంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ ట్రెండ్కి నాగచైతన్యకి కనెక్షన్ ఏంటంటే తండేల్ కూడా పాకిస్తాన్లో ఇరుక్కుపోయిన స్నేహితులను హీరో విడిపించుకుని వచ్చే ప్లాట్ మీద జరుగుతుంది. వాళ్ల జైల్లో బందీ కావడం, తప్పించుకోవడం, అక్కడి ఆఫీసర్లకు సవాల్ విసరడం ఈ టైపులో ఉంటుంది. కాబట్టి ఈ ఎలిమెంట్ రొటీన్ అనిపించకుండా హ్యాండిల్ చేయడం అవసరం. ముఖ్యంగా హిందీ మార్కెట్లో ఇది కీలక అంశంగా పరిణమిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్న తండేల్ని ఈ సంవత్సరమే రిలీజ్ చేసేందుకు బన్నీ వాస్, ఆలు అరవింద్ ప్లాన్ చేస్తున్నారు.